టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దొంగల పార్టీ అన్నటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. పరిటాల రవి కొన్ని వందల హత్యలు చేసి పరిటాల రవి మీ యొక్క శాసనసభ్యుడు. ఎవరికైతే 2 సంవత్సరాలు శిక్ష పడిందో లోయర్ కోర్టులో చింతమనేని ప్రభాకర్, 2 ఏళ్ల శిక్ష పడినటువంటి వ్యక్తి ఇంకా మీ పార్టీలో ఒక శాసనసభ్యుడు. ఎవరైతే పేకాట క్లబ్బులు ఏలూరులో నిర్వహిస్తున్నారో ఆ పేకాట క్లబ్బులు నిర్వహించేటటువంటి వ్యక్తి మీ పార్లమెంటు సభ్యుడు. ఎవరైతే పేకాట క్లబ్బులు బెంగళూరులో నిర్వహిస్తున్నారో అతను మీ యొక్క మంత్రివర్గంలో మంత్రి. ఎవరైతే తన స్వంత వదినను చంపి ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఒక దురుద్దేశంతో నేరం చేసినటువంటి వ్యక్తి మీ యొక్క మంత్రివర్గంలో మంత్రి. చెప్పాలనంటే కోకొల్లలున్నాయి. అందరూ నేరగాళ్లే. ఆ నేరగాళ్లకి నాయకుడు ఈ యొక్క గజ నేరగాడు. ముఖ్యంగా మా ఆయన పరిటాల రవి గారి గురించి మాట్లాడే అర్హత నీకేముంది? మా ఆయన్ని గురించి నువ్వు మాట్లాడే స్థాయి కూడా మీకు కాదని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి నీది కూడా కాదు. అదేవిధంగా మా ఆయన పరిటాల రవి గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మా ఆయన 100లాది మందిని చంపారన్నారు. ఎక్కడ చంపారు? నువ్వు చూసావా మా ఆయన చంపినింది? మా ఆయన చనిపోయి 14 సంవత్సరాలు అయితే ఈ రోజు మా ఆయన గురించి నీకు మాట్లాడే అర్హత ఎవరిచ్చారు? కనీసం మా ఆయన ఈరోజు 100లాది మందికి తాలిబొట్లు కాపాడిన వ్యక్తి పరిటాల రవి గారు. 100లాది మందికి తన కూతుర్లుగా భావించి మంగళసూత్రాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన నాయకుడు పరిటాల రవి గారు. ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా అంటే ఒక అండగా ఉండి ఆ కుటుంబాలను కాపాడిన వ్యక్తి పరిటాల రవి గారు. ఈ రోజు నువ్వు ధర్మవరం రండి, ఏ గ్రామానికల్లా మీరే సెలెక్ట్ చేసుకోండి ఆ గ్రామం అని. ఆ గ్రామానికి వెళ్తే పరిటాల రవి గారి గురించి చెప్తారు. ఈ రోజు నువ్వు ధర్మవరంకి వెళ్తే పరిటాల రవి అంటే ఏంటి అనే విషయం మీరు కనుక్కుంటే సాదా మామూలుగా వెళ్ళి కనుక్కోండి. పరిటాల రవి గారు ఎలాంటి వ్యక్తి అనేది మీరు కూడా చెప్తారు. ఈ రోజు పరిటాల రవి గారు లాంటివి ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో ఎంతో మంది ఆడపిల్లలకి మంచి చదువులు కూడా చదువుకునే వాళ్ళు ధర్మవరంలో కూడా ఉన్నారు. ఈ రోజుకు వాళ్ళు కథలుగా పరిటాల రవి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు, చెప్తా ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుతుంటే అది ఎంతో మంది ఈరోజు మేము బాధపడే పరిస్థితులు కూడా మీరు చేశారు. ఇదే కాకుండా ఎంతో మంది తాలిబొట్ల తెంపిన వ్యక్తులు మీ పార్టీ లీడర్లు కాదా అని నేను తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా భర్త పరిటాల రవి గారితో పాటు ఎన్ని తాలిబొట్లు మీరు తెంచలేదయ్యా? దాదాపు ఒక 150 మంది తాలిబొట్లు తెంచిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ కాంగ్రెస్ లో ఆ రోజు మీ లీడర్ కాదా అని విజయసాయి రెడ్డి గారిని కూడా మేము హెచ్చరిస్తూ మా మంత్రుల గురించి, మా ఆయన పరిటాల రవి గారి గురించి, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.